హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. సమావేశం నుంచి కలెక్టర్ బయటికి వెళ్లే సమయంలో ఆమెను వెళ్లనీయకుండా ఎమ్మెల్యే అడ్డుకొని అడ్డంగా బైఠాయించారు. జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై జడ్పీ సీఈఓ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. సమావేశం నుంచి కలెక్టర్ బయటకు వెళ్లే సమయంలో ఆమెను వెళ్లనీయకుండా ఎమ్మెల్యే అడ్డుకొని అడ్డంగా బైఠాయించారు. జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై జడ్పీ సీఈఓ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. డీటెయిల్స్ ఏంటి? హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. సమావేశం నుంచి కలెక్టర్ బయటకు వెళ్లే సమయంలో ఆమెను వెళ్లనీయకుండా ఎమ్మెల్యే అడ్డుకొని అడ్డంగా బైఠాయించారు. జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై జడ్పీ సీఈఓ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. డీటెయిల్స్ ఏంటి? అయితే నిన్న జడ్పీ సమావేశంలో జరిగినటువంటి సమావేశం అనంతరము ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కలెక్టర్ ని అడ్డుకోవడం జరిగింది. డిఈఓని సస్పెండ్ చేయాలని చెప్పేసి అడ్డుకొని బైఠాయించి ధర్నా చేయడం జరిగింది. అయితే ఇదే విషయమై హుజురాబాద్ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. జడ్పీ సీఈఓ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న రాత్రి కేసు నమోదు చేసినట్టు తెలుస్తున్నది. అయితే ప్రధాన ఉపాధ్యాయులతో మీటింగ్ పెట్టినందుకు గాను డిఈఓ ఆ మీటింగ్ పెట్టిన ఎవరైతే ప్రధానోపాధ్యాయులు వచ్చారో వాళ్ళకు మెమో జారీ చేయడం జరిగింది. అది ఇదే విషయమై పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారని తెలుస్తున్నది. థ్యాంక్ యూ ప్రవీణ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. ఇది